గెలుపుల కథ కళ్ళకు కడుదాం పదా, న్యాయం కోసము ధర్మం కోసము దేశం కోసము నిలబడను బీజేపీ. పద 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 పల్లెకు పోదాం పద, మోదీ గెలుపుల కథ కళ్ళకు కడుదాం పద. పద 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 పల్లెకు పోదాం పద, మోదీ గెలుపుల కథ కళ్ళకు కడుదాం పద. మగువల పరుగును కాపాడేందుకు స్వచ్ఛ భారత్ తెచ్చి మరుగు గొడ్లు కట్టించెను. అమ్మల ఊపిరి అలసినాదని ఉజ్వల స్కీము తెచ్చి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చెనా. రైతుకు కిసాన్ సమ్మాన్ నిధినిచ్చి పంటకు భద్రత ఫసల్ బీమానందించెనురా. గ్రామ భారతం మీద ప్రేమ తెల్ల పనులు చేసెరా. పద 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 పల్లెకు పోదాం పద, మోదీ గెలుపుల కథ కళ్ళకు కడుదాం పద. పద 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 పల్లెకు పోదాం పద, మోదీ గెలుపుల కథ కళ్ళకు కడుదాం పద. పేదలకెంతో మేలని జన్ధన్ యోజన తెచ్చి బ్యాంకు ఖాతాలను తెరిపించెనురా. యువతల భవిష్యత్తుకై ముద్ర యోజన తెచ్చి బ్యాంకులో తెప్పించిన ధనుడు మోడీరా. రామ మందిరం ప్రాణ ప్రతిష్టతో గుండె గుండెలో నిలిచిన గొప్ప మనం చెప్పుదామురా. పల్లె పల్లెల్లో చాటింపేద్దాం పదరా. పద 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 పల్లెకు పోదాం పద. 25 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల సమాహారాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించవలసిందిగా జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. దయాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ అలాగే విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులైన శ్రీ విష్ణుకుమార్ రాజు గారిని మన సారథ్యం సభను ఉద్దేశించి ప్రసంగించాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. దయచేసి కొంచెం సైలెంట్గా ఉంటే వక్తలు మాట్లాడింది మనకు అర్థమవుతుంది. నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కిక్కురు అనకుండా కూర్చుంటారు. అటువంటిది భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వేదిక మీద వచ్చిన మలానా మన విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటో చూపించవలసిన అవసరం ఉంది. ఈరోజు నా కోరిక మలానా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 25 జిల్లాలు పర్యటన దిగ్విజయంగా చేసుకుని విశాఖపట్నంలో ముగింపు సభ ఇక్కడ పెట్టాలని కోరిక మేరకు పెద్దలు అంగీకరించి ఆ సభ ఇక్కడ పెట్టడము, దానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులైన జేపీ నడ్డా గారు కూడా ఇక్కడికి రావటం మన అందరికీ కూడా సంతోషదాయకం. ఒక్కసారి
జేపీ నడ్డా గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి చేతులు పైకెత్తి వారికి అభినందనలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. మా మూడో కంపార్ట్మెంట్లో చేతులు పైకి రావటం లేదు. చేతులు పైకి ఎత్తండి, లేకపోతే నెక్స్ట్ టైం మీకు కార్పొరేషన్ సీట్లు ఉండవు. చాలా సంతోషం. చేతులు ఒకటే పైకి ఎత్తమన్నాను కానీ డప్పులు కొట్టమల్లా. డప్పులు ఆపండి బాబు. అందరికీ కూడా ఒకసారి డప్పులు ఆపండి. ఈరోజు నాకు ఇచ్చిన సమయం తక్కువ ఉంది కాబట్టి క్లుప్తంగా ముగిస్తాం. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకి, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, మన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి, అట్లాగే శివప్రకాష్ జీ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీస్, మా సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర పదాధికారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అట్లాగే విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ అభిమానంతో వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిపించినందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నార్త్ నియోజకవర్గం, సార్, నార్త్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ has created a history. Never in the history of Andhra Pradesh twice the MLA was elected from the same constituency. That honor was given to Bharatiya Janata Party. That honor was given to Bharatiya Janata Party. మీ అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం నుంచి వచ్చిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇక భారతీయ జనతా పార్టీ అంటే మన భారతదేశంలో 18 కోట్ల మంది